వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ యువతతో, నిరుద్యోగ యువతతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆడుకుంటున్నారు. వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి కోచింగ్లు తీసుకొని డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతుంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలుగా తాచారం చేస్తున్నారు. దీనిపైన విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సీఎం కార్యాలయం ముట్టడికైతే పిలుపునిచ్చారు. విజయవాడ నుంచి తాడేపల్లికి వస్తున్న విద్యార్థి సంఘాలనైతేనేమి, విద్యార్థులనైతేనేమి పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసేది ఒకటే, మెగా డిఎస్సి ప్రకటిస్తాను, పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తాను, ఉపాధ్యాయ పోస్టులు ఎక్కడైతే ఖాళీగా ఉన్నావో ప్రతి ఒక్కరికి డిఎస్సి కానీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు, టీచర్స్ పోస్టు ఇస్తామని చెప్పి అవి భర్తీ చేస్తామని చెప్పి అప్పటికి ఆయన హామీ ఇచ్చే సమయానికి 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ భర్తీ చేస్తామని చెప్పాడు. ఈ 4 నెలల్లో రిటైర్మెంట్ అయిన టీచర్స్ అయితేనేమి, వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పోస్టులు అయితేనేమి మొత్తంగా 50,000 పోస్టులు ఉన్నాయి. ఈ 50,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి, మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా సీఎం కార్యాలయం ముట్టడికైతే తాడేపల్లికి బయలుదేరుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 17 జిల్లాల నుంచి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాదాపు 10 లక్షల మంది మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. 10 లక్షల మంది నిరుద్యోగ యువతతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకుంటున్నారు. ఇటువంటి ఆట సరైనది కాదు. తప్పనిసరిగా మెగా డిఎస్సి ప్రకటించాల్సిందే. ప్రకటించి మేము ఏదైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా మా కోరికలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వెళ్ళాలి, లేకపోతే ఆ సీట్లో కూర్చోవాలన్న మా కళ నెరవేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలి. ఆయన 2019లో ఇచ్చిన హామీనే, కానీ ఇప్పుడు ఆ హామీని మరిచాడు, ఇంకా మభ్యపెట్టుకుంటూ వస్తున్నాడు. ఖాళీగా ఉన్న పోస్టులు తప్పనిసరిగా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ వినిపిస్తున్న సమయంలో ఈరోజు విజయవాడ వేదికగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ముందుకు వచ్చేసేసి వాళ్ళ యొక్క నిరసన గళాన్ని అయితే వినిపించారు. సీఎం కార్యాలయం ముట్టడికైతే మాత్రం అడుగులు వేశారు. దాదాపు 3,500 మందిని అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 3,500 మంది అరెస్టుతో పాటు దాదాపు 5,000 పైచిలకు కేసులు కూడా పెట్టారని చెప్పి మనకు తెలుస్తున్న విషయం. ఏది ఏమైనా నిరుద్యోగ యువతమైనా ఆ విధంగా ఒత్తిడి తెచ్చే విధంగా వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా కానీ ఈ విధంగా ఒత్తిడి చేయటం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, ఈడ్చుకొని వెళ్ళి వాహనాల్లో తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు సబబు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019కి ముందు ఆయన పాదయాత్రలో అయితేనేమి 2019 ఎన్నికల ప్రచారంలో మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పన్నారు. దానిపైన ప్రత్యేక దృష్టి సారించాలి. ఆయన ఆ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఆ విషయంలో ఆయన స్టాండ్ బై కావాలనేది విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 10 లక్షల మంది ఈ మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. వారి జీవితాలతో ఆటలు ఆడొద్దు అని చెప్పి విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొండి వైఖరి కానీ, దానిపైన ఎటువంటి స్టేట్మెంట్ కానీ ఇవ్వకపోవటం కానీ, దాని విషయంలో ఒక క్లారిటీ ఇవ్వటం కానీ ఆ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. స్పష్టత రాకపోగాను ఏదన్నా యాజిటేషన్ చేస్తుంటే వారిపైన అరెస్టు చేయటం. మొన్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా మంత్రి బొత్స సత్యనారాయణ వాళ్ళ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. విజయవాడలో పెద్ద ఎత్తున వాళ్ళపైన కూడా అరెస్టులు చేశారు. నేను ఉపాధ్యాయ సంఘాలు కూడా వాళ్ళకి రావాల్సిన వేతనాలు అయితేనేమి, వాళ్ళకి పెండింగ్లో ఉన్న డిఏలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలని చెప్పి టీచర్స్ కూడా రోడ్డు ఎక్కితే వాళ్ళని బలవంతంగా ఈడ్చుకుపోయి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. హామీలు నెరవేర్చకపోయినా కానీ ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం అనేది ఎంతవరకు సబబు? రాజ్యాంగంలో మనకిచ్చిన స్వేచ్ఛ హక్కులు చట్టాల ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కరు భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఏదైనా మనం నిరసించి ఏదైనా ధర్నాలు చేసి ప్రభుత్వ యొక్క మొండి వైఖరిని ఎండగట్టడం అనేది కామన్గా వస్తుంది. ప్రజా సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఎటువంటి సంఘాలైనా సరే ప్రభుత్వం చేస్తున్న తప్పుని వేలెత్తి చూపటం ఇప్పుడున్న మన భారత సమాజంలో లేకపోతే భారత రాజ్యాంగంలో ఇవి కామన్గా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వైఫల్యాన్ని
ఎత్తి చూపినా ఎండగట్టినా ప్రశ్నించినా అది పెద్ద తప్ప రాజదోహం కింద కేసు పెడతారు. సిఐడి ద్వారా 41A నోటీసులు ఇచ్చి కటకటాలు పాలు చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎంతవరకు మీరు అనగదొక్కుతారు? ఎంతమంది యువతని ఈ విధంగా అరెస్ట్ చేస్తారు? ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటే ఎలా జరిగింది? ఈరోజు కోనసీమ జిల్లాలో అంగన్వాడీలు జైలు బోరో కార్యక్రమం పెట్టారు. ఎన్ని వేల మందిని అరెస్ట్ చేశారు? ఎంతమందిని జైలుకి తీసుకెళ్లారు? ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, పోలీసులు పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసినా ప్రజలైతే ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు, భయపడేది లేనట్టుకు వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం అయితే ముందుకు పోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తుంది.